మన దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని మహాలక్ష్మీదేవి ఆలయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ ఆలయాల్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే మనకి ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని మహాలక్ష్మి ఆలయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి దేవాలయాలకు సంబంధించిన ఆధ్యాత్మికమైన విషయాలు వీడియోల రూపంలో మీకు కావాలనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోనికి వెళ్దాం. మొదటగా గోల్డెన్ టెంపుల్ తమిళనాడు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని మహాలక్ష్మి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పేరొందింది. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం చెన్నైకి 145 కిలోమీటర్ల దూరంలో పాలార్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి తరలి వస్తుంటారు. ఇక రెండవ దేవాలయం మహాలక్ష్మి ఆలయం ముంబై. ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబైలో గల బి దేశాయ్ మార్గ్లో ఉంది. ముంబై మహాలక్ష్మి దేవాలయంగా ఈ ఆలయం పేరు పొందింది. బ్రిటిష్ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఛత్రపతి శివాజీకి కలలో లక్ష్మీదేవి కనిపించి ఈ ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు. ఈ మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక మూడవ మహాలక్ష్మి దేవాలయం కొల్హాపూర్లో ఉంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల మహాలక్ష్మి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్య పాలకుడు కర్ణదేవుడు నిర్మించాడు. షిల్హర్ యాదవ్ దీనిని 9వ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించినట్టుగా చెబుతారు. ఆలయ ప్రధాన గర్భగుడిలో 4 అడుగుల ఎత్తైన మహాలక్ష్మీదేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. ఈ లక్ష్మీదేవి విగ్రహం సుమారు 7000 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. ఇక 4వ దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, ఢిల్లీ. ఢిల్లీలోని ప్రధాన దేవాలయాలలో లక్ష్మీనారాయణ దేవాలయం ఒకటి. ఈ ఆలయాన్ని 1622లో వీర్ సింగ్ దేవ్ నిర్మించాడు. 1793లో పృథ్వీ సింగ్ ఆలయాన్ని పునర్నిర్మించాడు. అనంతరం బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని 1938లో విస్తరించి పునరుద్ధరించింది. అందుకే ఈ ఆలయాన్ని బిర్లా టెంపుల్ అని పిలుస్తారు. ఇక 5వది మహాలక్ష్మి ఆలయం, ఇండోర్. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో గల మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఇండోర్ నడిబొడ్డున ఉన్న రాజ్వాడలో నిర్మించారు. ఈ ఆలయాన్ని 1832లో మల్హర్ రావు II నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో 3 అంతస్తులు ఉన్నాయి. అయితే 1933లో అగ్ని ప్రమాదం కారణంగా ఆలయం ధ్వంసమైంది. 1942లో ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు తరలి వస్తూ ఉంటారు. ఇక 6వ దేవాలయం అష్టలక్ష్మి దేవాలయం, చెన్నై. తమిళనాడులోని చెన్నైలోని ఇలియడ్ బీచ్ సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం 4 అంతస్తుల్లో నిర్మితమైంది. లక్ష్మీదేవి 8 రూపాల విగ్రహాలను ఈ ఆలయంలో సందర్శించవచ్చు. ఆలయంలోని 2వ అంతస్తులో లక్ష్మీదేవి, విష్ణువు విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి. విన్నారు కదా, మహాలక్ష్మి అమ్మవారి యొక్క 6 ముఖ్యమైన దేవాలయాలు మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోగలిగితే ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది. ఇలాంటి దేవాలయాల వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.